ధనం కాదు గుణం గొప్పది. మానవత్వం లేకుండా ఎంత సంపాదనున్నా ఏమున్నా అంత దండగే అని చాలా మంది పెద్దలు అంటుంటారు. అవు మరి గుణం లేకుండా ఎన్నున్నా ఎదుటోళ్ళు ఏం విలువియ్యరు. గందుకే చిన్నప్పటి సంది పిల్లలకు చదువుతోనట్టుగా మంచి బుద్ధి నేర్పిస్తారు. అట్లా బడికోయి బుద్ధిగా చదువుకునే కొందరు పిల్లలు ఎంత గొప్ప పని చేసిండ్రో తెలిస్తే వీరంతా పక్కా తారీఫ్ చేస్తారు. ఇగో ఈడ పెద్ద మనుషులకు దగ్గరుండి అన్నం వడ్డిస్తున్న పిల్లల గురించేనులా చెప్పుకునేది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం ఊళ్ళుండే ప్రైవేట్ స్కూళ్లలో చదివే పిల్లలు ఇల్లంతా. అయితే అదే ఊళ్ళ మేరీమాత అనాథాశ్రమంలా 30 మంది ముసలోళ్ళు ఉంటారట. ఆ ముసలోళ్ళందరికీ బ్రహ్మాండమైనటువంటి భోజనాన్ని తయారు చేయించుకొని పట్టుకొచ్చి పిల్లలందరూ పట్టి పట్టి వడ్డించిండ్రు. మేం చాలా రోజుల సంధి దాచుకున్న పైసలతోని ఈ పని చేసినామని చెప్పి ఆ పిల్లలు అన్నారు. ఇక ఈ స్కూల్లో చదివే పిల్లలందరూ ప్రతి నెల ఇట్లా భోజనాలు పెట్టే గొప్ప కార్యాన్ని ముంగటేసుకున్నారట. ఇక ఇట్లా ఇయాల 6వ తరగతి చదివే పిల్లల వంత వచ్చిందన్నట్టు. ఇక భోజనాలతోని పనులు కూడా పంపిణీ చేసిండ్రు. మరి ఇట్లా భోజనాలు పెడితే ఏమనిపించిందో ఈ బుజ్జయ్య చెప్తున్నది నుండ్రి. మా తాతగారు మా నాన్నగారు లేరు కాబట్టి ఇక్కడ వీళ్ళందరిలో నేను మా తాతగారిని మా నాన్నగారిని చూసుకున్నాను. సిటి తల్లి మాటలు వింటుంటే మస్తు అనిపిస్తున్నది కదా. ఈ చెల్లె లెక్కనే ప్రతి ఒక్కరు వేరేటోళ్ళ లోపల వాళ్ళ ఇంటోళ్లను చూసుకుంటే సమాజంలో మేము అనాథలమని ఎవ్వరు బాధపడే పరిస్థితే ఉండదు కదా. ఇగో ఇంకో సిటి చెల్లెలు ఏమంటున్నదో ఇనుండ్రి. వాళ్ళకి ఏం కావాలంటే ఇచ్చి అలా వడ్డిస్తుందంటే మాకు ఎంతో హ్యాపీనెస్ గా ఉంది. అలాగే మీరు కూడా మీ వంతుని సాయం చేయాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. ఇన్నరా ఇంత చిన్న ఈడులనే నలుగురికి అన్నదానం చేసుట్లా ఎంతో ఆనందం ఉన్నదని చెప్తున్నదనంటే సూపర్ కదా. మరి అక్కడి పెద్ద మనుషులకు ఈ పిల్లలు ఇట్లా భోజనం పెడితే ఏమనిపించింది అనేది కూడా అరుచుకోవాలి కదా. వాళ్ళు చక్కగా చదువుకోవాలని దానికా చక్కగా ఉండాలని ఆశ. దీవించు, మీరు ఇంకా చదువులో మంచి జ్ఞానం తెచ్చేయండి, మంచి మార్కులు వచ్చేందుకు సహాయం చేయండి, అదే మా ప్రార్థన. చిన్న ఈడులనే పెద్ద మనుషులకు కడుపు నిండా బువ్వ పెట్టాలనే ఆలోచన చేసిండ్రు కాబట్టి ఈ పిల్లలకు అక్కడున్న ముసలోళ్ళంతా నిండు మనసుతోని దీవెనార్తులు పెట్టిండ్రు. ఇక చిన్నప్పటి సందే పిల్లల లోపల సేవాగుణం పెరగాలనే ఉద్దేశంతోనే పిల్లలతోని ఈ పని చేపిస్తున్నామని చెప్పి ఆ స్కూల్ పెద్ద సార్లు అంటున్నారు. అట్లనే పిల్లల పుట్టినరోజుల నాడు కూడా వృద్ధాశ్రమంలోనే వేడుకలు చేస్తున్నామని అంటున్నారు. కానీ చిన్నప్పటి సందే పిల్లల లోపల ఇటువంటి సేవాభావాలు, మనుషుల పట్ల జాలి, దయాగుణాలు నేర్పిస్తే భవిష్యత్తుల పైసల కోసానికని కన్నోళ్ళని అనాథాశ్రమంలో ఇడిచిపెట్టిండ్రు అనే వార్తలు వినే పరిస్థితే ఉండదు. ఏమంటారు? అంతే కదా.